డొనాల్డ్ ట్రంప్ టెంపర్కు కెరాఫ్ అడ్రస్. పొరపాటున కూడా ట్రంప్ ఈగోను టచ్ చేయకూడదు. కాదని టచ్ చేస్తే తనలోని టెంపర్ వైఫైలా ఆన్ అవుతుంది. తర్వాత ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎవరి ఊహకు అందవు. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ట్రంప్ అదే చేశారు. ఒకవేళ తాను హత్యకు గురైతే ఇరాన్ను తగలబెట్టేయమని ఆదేశాలిచ్చారు. ఈ సంచలన నిజాన్ని ఆయన్ని స్వయంగా ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడిని చంపాల్సిన అవసరం ఇరాన్కు ఏముంది? తాను హత్యకు గురైతే ఇరాన్ను ధ్వంసం చేయమని ట్రంప్ ఎవరిని ఆదేశించారు? అన్నిటికీ మించి నెతన్యాహు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహమేంటి? వాచ్ ది స్టోరీ. మరోసారి ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్. ఇరాన్ ధ్వంసానికి ఆదేశాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు. నెతన్యాహు సమక్షంలో వార్నింగ్ వెనుక వ్యూహం ఏంటి? Well, they haven't done that, and that would be a terrible thing for them to do, not because of me. If they did that, they would be obliterated. That would be the end. I've left instructions. If they do it, they get obliterated. There won't be anything left, and they shouldn't be able to do it. And Biden should have said that, but he never did. I don't know why, lack of intelligence, perhaps. But he never said it. If that happens to a leader, or close to a leader, frankly, if you had other people involved also, you would call for total obliteration of a state that did it. That would include Iran. So I'm signing this, and it's a very powerful document, but hopefully we're not going to have to. నెతన్యాహు అమెరికా పర్యటన వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఇవి. ఇరాన్ కనుక తనను హత్య చేయడానికి కుట్ర పన్నితే ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని అన్నారు. ఏమీ మిగలదు అని ట్రంప్ హెచ్చరించారు. నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే. నన్ను హత్య చేస్తే ఇరాన్ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చారని తెలిపారు. బహుశా ఒక దేశ అధ్యక్షుడి హోదాలో ఎవరు ఈ తరహా ఆదేశాలు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇరాన్ తనను హత్య చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు భావిస్తున్నారు? అసలు ట్రంప్ ఇరాన్ మధ్య ఉన్న వైరం ఏంటి? ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 2020లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్య జరిగింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఆ దాడిలోనే ఖాసిం సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్ ట్రంప్పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం వెనుక ఇరాన్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా నుంచి ట్రంప్నకు ప్రశ్న ఎదురైంది. దీనికి బదులుగా ఇరాన్ అంతానికి ఆల్రెడీ ఆదేశం ఇచ్చినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఇరాన్ నిజంగా ట్రంప్ను హత్య చేయాలని ప్లాన్ చేసిందా? అమెరికా అధ్యక్షుని చంపేంత సీన్ టెహ్రాన్కు ఉందా? ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్ ను పసిగట్టాయి. ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలనుకోగానే దానిని సిద్ధం చేసేందుకున్న మార్గాలను అక్కడి శాస్త్రవేత్తల ద్వారా రహస్య యత్నాలు షురూ చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. సర్కార్ నుంచి అణుబాంబు తయారీకి గ్రీన్ సిగ్నల్ రాగానే అందుబాటులో ఉన్న యురేనియం నిల్వలతో దానిని సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమాచారాన్ని బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే సేకరించారు. తాజాగా ట్రంప్ కార్యవర్గంతో కూడా ఆ వివరాలు పంచుకున్నారు. వాస్తవానికి ఒక అణుబాంబు తయారీకి 42 కిలోలు అలాగే 90% శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 200 కిలోల మేరకు 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. గత వారం ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ తమ అణు స్థావరాలపై దాడులు చేస్తే చాలా వేగంగా బలంగా స్పందిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఆల్అవుట్ వార్కు దారితీస్తుందని పరోక్షంగా ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ కూడా బాంబు గ్రేడు యురేనియంను ఉత్పత్తి చేసే దిశగా తన సెంట్రిఫ్యూజ్ లో మార్పులు చేసి 60% వరకు శుద్ధి చేస్తుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతోంది. పౌర అణు అవసరాల కోసం ఏ దేశం కూడా ఆ స్థాయిలో యురేనియంను శుద్ధి చేయదని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఇరాన్ అణ్వస్త్రాలను సిద్ధం చేయవచ్చుననేది అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల సిరియా, పాలస్తీనా, లెబనాన్లో చోటు చేసుకున్న పరిణామాలతో పశ్చిమ
పశ్చిమాసియాలో ఇరాన్ పట్టు సడలింది. ఇజ్రాయెల్ క్షిపణి, వైమానిక దాళ్లతో ఆయుధ తయారీ సామర్థ్యం కూడా దెబ్బతింది. ఇదే సమయంలో ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఇజ్రాయెల్లో నేతన్యాహును బలోపేతం చేశారు. దీంతో ఇరాన్కు అణ్వాస్త్రమే చివరి ఆప్షన్గా మిగిలింది. ఒకవేళ ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింతగా దారుణంగా మారిపోతాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతో రగిలిపోతున్న టెహ్రాన్ అణు విధ్వంసానికి దిగడం పెద్ద కష్టమేమి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇంతకు తెగిస్తోంది కాబట్టే ట్రంప్ తాను హత్యకు గురైతే ఇరాన్ను వరల్డ్ మ్యాప్ నుంచి మాయం చెయ్యాలని ఆదేశించారనేది విశ్లేషకుల మాట. అంతేకాదు టెహ్రాన్ న్యూక్లియర్ లక్ష్యాన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు ట్రంప్. But you know what? We just don't want them to have a nuclear weapon. They can't have a nuclear weapon. The Prime Minister, sorry, sir, Mr. President, the Prime Minister wants you to strike Iran. That's what he wants. You don't know what he wants. What do you know about anything? Go ahead. But is that option is on the table? Yes, please. అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు చెక్ పెట్టే ట్రంప్ ప్రకటన ఇది. ఆ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చేలా మళ్లీ కఠిన విధానాలు అమలుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకువచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో డీల్కు నేను సానుకూలంగానే ఉన్నా, కానీ న్యూక్లియర్ డీల్కు మాత్రం కాదు. అయితే అణ్వాస్త్రాన్ని అందుకోవడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉంది. ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు అని వ్యాఖ్యానించారు. ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ ఫెయిల్ అయిందని అన్నారు. బైడెన్ చర్యల వల్ల చమురు విక్రయించి ఆ సొమ్ముతో అణ్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునే అవకాశం టెహ్రాన్కు దొరికిందని మండిపడ్డారు. కానీ ఈ ఆంక్షలు ఇరాన్ న్యూక్లియర్ టార్గెట్ చేరుకోకుండా అడ్డుకోలేవు. ఇది ట్రంప్ నాకు తెలుసు, అందుకే నేతన్యాహుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ట్రంప్ నుంచి ఇలాంటి చర్యను చాలా అరుదుగా చూస్తాం. అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచమే తనకు సలాం కొట్టాలని భావించే ట్రంప్ ఒక దేశ ప్రధానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం సాధారణ విషయం కాదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్తో ఉన్న వైరమే అనేవారు ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ అణు లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోగలిగిన ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ మాత్రమే. అధికారికంగా ప్రకటించకపోయినా నేతాన్యాహు, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ అంశమే చర్చకు వచ్చి ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ అణు లక్ష్యానికి అతి చేరువలో ఉన్నట్లు గుర్తించాయి. ఇలాంటి సమయంలో నేతన్యాహుకు మద్దతివ్వడం ద్వారా టెహ్రాన్ను నిలువరించాలనేది ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది. కానీ ఇరాన్ అణ్వాయుధ లక్ష్యాన్ని చేరుకోకుండా నిలువరించేందుకు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? సింపుల్, మరోసారి ముస్సాద్ను యాక్షన్లోకి దించుతుంది. ఆపరేషన్ ఒపేరా. ఇరాన్ అణ్వాస్త్ర తయారీని అడ్డుకోవాలంటే మొస్సాద్ మరోసారి చేపట్టాల్సిన మిషన్ ఇది. ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి చేసిన న్యూక్లియర్ రియాక్టర్ను బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తుందని గుర్తించిన మొస్సాద్ ఆ రియాక్టర్ను ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7న యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అనుకున్నట్లుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ టైంలో ఇరాక్ గగనతల నిఘా రాడర్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో విమానాలను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఆ అణు రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. ఈ ఆపరేషన్ అంతా క్షణాల్లోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అలాంటి ఆపరేషనే రిపీట్ చేయాలి. వీలైనంత త్వరగా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేతన్యాహు సమక్షంలోనే ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండొద్దునని క్రిస్టల్ క్లియర్ కమెంట్స్ చేశారు ట్రంప్. సో త్వరలో ఇరాన్లో మరోసారి ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం లేకపోలేదు.